దాడులు చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ మేమేదో 2029కి వస్తాము, మీ సంగతి చూస్తాము, మీరు ఇప్పుడు మాట్లాడితే అని బెదిరించే సంఘటనలు మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. నూజివీడులో కూడా అదే విధానాన్ని మరి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. మరి సోషల్ మీడియాలో అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు పెట్టుకుంటే సోషల్ మీడియాలో పోస్టింగ్స్, దానికి ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా ఉంటే కౌంటర్ ఇచ్చి కౌంటర్తో మీరు ఎదుర్కోవాలి తప్పితే ఎన్నికైన ప్రజాప్రతినిధులని వాళ్ళ ఇళ్ళకి పంపించి మా కార్యకర్తల్ని, దళిత వర్గానికి బలహీన వర్గాలకి చెందిన కార్యకర్తల్ని బెదిరిస్తున్నారంటే 2029 వస్తుంది మీ సంగతి చూస్తామని చెప్పి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి బెదిరిస్తే దాన్ని నేను మీరెవరు కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తని ఏమి పీకలేరంటే దానికి మరి దొరగారు ఈ వయసులో ఎందుకో మరి రౌడీలకి రౌడీని అని చెప్పేసి చెప్పుకోవడానికి సంతోషపడుతున్నారంటే ఈరోజు వైసీపీలంతా కూడా ఒక పద్ధతి ప్రకారం మేము రౌడీలమో, నియోజకవర్గాల్లో రౌడీలు మించిన రౌడీలమో, మీ సంగతి చూస్తామో అని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన తీరు నేను చెప్పింది ఏంటి, దళితులు నేను ఎప్పుడు కూడా రౌడీని అనలేదు, నేను రౌడీని కాదు, నేను దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలని మీరు ఏదైనా చేస్తే స్వతహాగా నేను కూడా ఒక బలహీన వర్గ వాడిని కాబట్టి నేను భరించలేని బాధాకరమైన వాయిస్తో నేను మాట్లాడుంటే మీకు అది రౌడీ అనిపించవచ్చు మీకు, ఎందుకంటే మీరు దొరగారు కాబట్టి ఎదుటోడు మాట్లాడితే ఎదుటోడు బాధను సహించలేని తత్వం మీకు ఉంటుంది కాబట్టి మీరు దొరగారే కాకుండా వైసీపీ నాయకులు కాబట్టి వైసీపీ నాయకులు ఎవరు కూడా ఎదుటోళ్ళు మాట్లాడితే సహించలేరు, మాట్లాడేవాడిని హతమార్చేస్తానికి కూడా ఆలోచిస్తారు. మీరు నూజివీడులోంచి దాటలేమంటారు, నూజివీడికి చక్రవర్తి రాజ్యాలు చక్రవర్తులు అందరూ పోయిన తర్వాత కూడా నూజివీడులో నుంచి బయటికి వెళ్ళలేవనంటే ఎందుకు వెళ్ళలేవండి? నేను ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాను, నేను ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకు ఉంది, దానికి నువ్వు నూజివీడులోంచి బయటికి ఎట్లా వెళ్తావో చూస్తానంటే నువ్వు కాదు కదా, ఎవ్వరూ నన్ను ఆపలేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నీ ఓటి ఈ విధంగా రౌడీ మాటలు మాట్లాడితే తగిన శాస్తి కూడా అనుభవిస్తారని చెప్పేసి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ నాయకులు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, అభివృద్ధి గురించి మాట్లాడి తప్పులేదు. నేను చేయలేదని మీకు అనిపిస్తే ఇంకా ఏం చేయాలో చెప్పండి, లేదు చేయలేదని కూడా చెప్పండి, నేను ఏదైనా చెప్తాను. అంతేగాని మీరు చేయకపోవటం మూలంగా దాన్ని తప్పుదారి పట్టిస్తానికి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనకి